పేపర్ లీక్ పై జరుగుతున్నటువంటి ఉద్రిక్త దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ను నియమించింది. రైట్, నీట్ పేపర్ లీక్ పై జరుగుతున్నటువంటి ఉద్రిక్తత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి బదిలీ చేస్తూ ఇక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి ఇక విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ను నియమించింది కేంద్ర సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, ఇటు నీట్ పేపర్ లీక్ సంబంధించి కూడా జరుగుతున్నటువంటి టైంలో, గొడవ జరుగుతున్న టైంలో కేంద్ర సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏదనుకోవచ్చు? మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అంటే ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో నీట్ పరీక్ష అంటే ఏదైతే పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి ఆ ముఠాని కఠిన చర్యలు తీసుకోవాలి, కొత్త చట్టాలు రావాలంటూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సో నిన్న కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా అంటే కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సో మొన్న కూడా అంటే ఏదైతే సిజేపీ పార్టీ కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మొత్తం ఢిల్లీ వేదిక చాలా ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. కొన్ని చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి, హింసాత్మక ఘటనలు జరిగాయి. సో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే కూడా పోలీసులు కానీ కేంద్ర బలగాలు చాలా ప్రాంతాల్లో కొన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కీలక అంశాలని ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో చాలా సార్లు ఈ పేపర్ లీకేజీలు జరిగాయి, బట్ దానికి చాలా మంది బాధ్యులు ఉన్నారు. కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది పైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ఈ అంశాలను పూర్తి స్థాయిలో కూడా చర్చించిన తర్వాత కొత్త చట్టాలను ఏ విధంగా తీసుకురావాలి, ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ముఠాలని ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే దానిపైన మాత్రం ఇవాళ కూడా జరిగేటటువంటి కేంద్ర కేబినెట్ లో కీలక అంశాలను కూడా వాళ్ళు చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే భవిష్యత్తులో పార్లమెంట్ లో ఖచ్చితంగా కొన్ని అంటే ఇప్పుడున్నటువంటి చట్టాలు కాకుండా అంటే విద్యార్థుల జీవితాలతో అంటే ముడిపడినటువంటి అంశాలు ఈ రకంగా పేపర్ లీకేజీలు కానీ ఇలాంటి ఘటనలు జరిగితే అలాంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. సో మరోవైపు ఏంటంటే ఇప్పటికే అంటే సిజేపీ పార్టీ కానీ లేదంటే ఇటు విద్యార్థి సంఘాలు ఇట్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు అదేవిధంగానే నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే కొన్ని రకాల ఇబ్బందులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా ఎప్పటికప్పుడు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఈ లీక్ వీరులు ఉన్నారో ఆ దొంగల్ని ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో చాలా నిరసనలు అయితే కేంద్ర ప్రభుత్వం పైన కొనసాగుతున్నాయి. ఎందుకంటే ప్రధాన పాత్రదారుల్ని వదిలేసి కేవలం చిన్న చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులను మాత్రం అరెస్టులు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటే ముఖ్యంగా బాధ్యత వహించాల్సింది ఏదైతే కేంద్ర మంత్రి దీనిపైన అంటే బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్